రాజంపేట జిల్లా చేయాలంటూ ఉద్యమాలు ఉవ్వెత్తున కొనసాగుతున్నాయి. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాయచోటి జిల్లా వద్దు, రాజంపేట జిల్లా ముద్దు అంటూ నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబటి రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజంపేట జిల్లా కేంద్రం చేస్తామని హామీ ఇచ్చారని, వెంటనే ఆ హామీని నెరవేర్చాలన్నారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తే అభివృద్ధిలో ముందుకు దూసుకునిపోతున్నారు. రాజంపేట జిల్లా చేసేంత వరకు తమ ప్రాణాలైనా అర్పిస్తామని ఆయన పేర్కొన్నారు. నా పేరు రాధాకృష్ణ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడిని. ఈరోజు మేము ఇక్కడ రైల్వే కోడలో ఎన్టీఆర్ విగ్రహం ముందు ధర్నా చేస్తాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజంపేటను జిల్లా చేస్తాం, రాజంపేట జిల్లా చేస్తే వెంటనే మెడికల్ కాలేజీలు అభివృద్ధి తొందరగా జరుగుతున్న హామీ ఇచ్చడం జరిగింది. హామీలో భాగంగా ఇవ్వకుండా ఈరోజు అన్నమయ్య బొమ్మను ఎక్కడ పెట్టుకొని జిల్లాను రాయచోటి కేంద్రంగా ప్రకటించడం చాలా తప్పు విషయం. అయితే ఎందుకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తారంటే రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం చేస్తారు. పరిపాలన అనేది ప్రజల దగ్గరకు అందుబాటులో ఉన్నది. అయితే ఆ పరిస్థితి రైల్వే కోడూరు వాసులు లేదు. అదే ఈ రాష్ట్రంలో ఏదన్నా జిల్లా ప్రజలకు పబ్లిక్ దూరంగా ఉందంటే అది మన రాజంపేట అన్నమయ్య జిల్లా మాత్రమేను. అయితే అదే జిల్లాకు ఈరోజు ఇక్కడున్న వాసులు మరి ఎస్సీ ఎస్టీ పేదలు కనీసం జిల్లాకు పోవడానికి 4 గంటల ప్రయాణం పడుతుంది, రావడానికి 4 గంటలు పడుతుంది. అదే సకాలంలో బస్సులు దొరికితేనే ఆ విధంగా జరుగుతుంది. సకాలంలో బస్సులు దొరికితే మనం తీసిపోయిన కలెక్టర్ అర్జీలు కావచ్చు, మనం ఏదైనా పత్రాలు ఇవ్వదలుచుకుంటే కనీసం చేరుకోలేని పరిస్థితి. ఇంత దుర్భర పరిస్థితి ఎక్కడ ఉందంటే మన రాష్ట్రంలోనే అత్యధికంగా 120 కిలోమీటర్ల దూరంలో జిల్లాకు కేంద్రీకృతమైన జిల్లా ఏదంటే అన్నమయ్య జిల్లా. కాబట్టి ఇప్పటికైనా అందరూ మార్చుకొని, అందులో ముఖ్యమైనది ఏంటంటే కనీసం ఛార్జీలు పెట్టుకోవడానికి గెత్తలేని మేము మాకు కనీసం కలెక్టర్ని కలిసే పరిస్థితి కూడా చాలా దుర్భరంగా ఉంది. కలెక్టర్ని కూడా కలుసుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా సరే మీరు ఎన్ని పరిస్థితులు గమనించి వెంటనే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఇది చాలా దారుణం. జిల్లాకు 120 కిలోమీటర్లు మాకు మండలం చాలా దారుణం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీకు చెత్త చుట్టే దయచేసి మా గోడు ఆలకించి కనీసం వెంటనే ఇప్పటికైనా కూడా స్పందించి అన్నమయ్య జిల్లాను రాజంపేట జిల్లాగా ప్రకటిస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.